guys, welcome to Theo Drive, learning one truth at a time. Names always carry meanings. మనము జన్మించేటప్పుడు కూడా తల్లిదండ్రులు పేరు యొక్క అర్థం మోస్ట్లీ ఆలోచించి పెడతా ఉంటారు. కొన్నిసార్లు రైమింగ్ వల్ల పెడతారనుకోండి, బట్ మోస్ట్లీ పేరుకున్న అర్థాన్ని బట్టి ఒక వ్యక్తికి ఇస్తూ ఉంటారు. బైబిల్లో కూడా అదే విధంగా చూస్తాం. కయ్యను అంటే ఐ హావ్ ఎక్వైర్డ్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని నుంచి పొందుకొని ఉన్నాను. ఆ తర్వాత మనము ఐజక్ అంటే లాఫ్టర్, నవ్వు అని చూస్తూ ఉంటాం. అలా చాలా పేర్లు ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కేవలం మానవులకే పేర్లు కాదు కానీ దేవునికి కూడా చాలా పేర్లు ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం పాడే చాలా పాటలు దేవుని నామం మీదే ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. ఎల్ రోయి, యెహోవా రాఫా, యెహోవా నిస్సి అని చాలా పాటలు మనం పాడుతూ ఉంటాం. దేవుని నామము అన్నప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ టైటిల్ దట్ హీఈస్ లిమిటెడ్ టు, కేవలం ఆ టైటిల్కే లిమిటెడ్గా ఉండడు. కానీ దేవుని నామం గురించి మాట్లాడుతున్నప్పుడు నేమ్స్ డిస్క్రైబ్ హిజ్ నేచర్. నామాలు ఆయన స్వభావం గురించి వివరిస్తున్నట్టు మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో దేవుని నామాల గురించి చూసినప్పుడు ఆల్మోస్ట్ 300 కంటే ఎక్కువగా నేమ్స్ అండ్ టైటిల్స్ ఉన్నట్టు చూస్తా ఉన్నాం. దేవునికి కొంతమంది 700 టైటిల్స్ కూడా లిస్ట్ డౌన్ చేసినట్టు చూస్తున్నాం. ఇంకొంతమంది ఇంకొన్ని నామాలు లిస్ట్ డౌన్ చేసినట్టు చూస్తాం. వీటన్నిటి ద్వారా మనం ఏం గుర్తించాలంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ హిస్ క్యారెక్టర్ ప్రైమరీలీ. ఆయన స్వభావం గురించి ఈ నామాలన్నీ వివరిస్తున్నాయని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క నామం గురించి మనం డిస్కస్ చేయాలంటే మనకు సమయం సరిపోదు కనుక వీఆర్ గోయింగ్ టు థింక్ అబౌట్ ద నేమ్స్ ఆఫ్ గాడ్ ఇన్ జనరల్. సాధారణమైన రీతిలో దేవుని నామాలు ఎట్టివి అని ఆలోచన చేద్దాం. ప్రారంభంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని నామము అని అంటున్నప్పుడు దేవుని నామము ఆయన స్వభావంని రివీల్ చేస్తున్నట్టు. ఇంకోలాగా ఆలోచన చేయాలంటే గాడ్స్ నేమ్స్ ఆర్ హిస్ సెల్ఫ్ రెవల్యూషన్. ఆయనే స్వయంగా తను తాను బయలుపరుచుకున్న తీరును మనము గుర్తిస్తా ఉన్నాం. సాధారణంగా మోషే అడిగాడు, దేవా ఎవరు పంపించారని చెప్పాలి అన్నప్పుడు ఐ యామ్ అని దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. సో ఐ యామ్ అంటున్నప్పుడు దేవుని పేరు ఐ యామా అంటే బేసిక్గా ఇట్స్ హిస్ క్యారెక్టర్, ఆయన స్వభావం. అది ఏంటిది స్వభావం అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్. నేను ఉన్నవాడను, నేను నిత్యము నిలిచివాడను, నేను ప్రారంభము అంతము లేనివాడను అని వివరింపబడుతున్నట్టు చూస్తా ఉన్నాం. అదే రీతిగా ఎలోహిం అన్నప్పుడు ఆయన సర్వ సృష్టికర్త అని చూస్తున్నాం. ఎల్ షడాయ్ అన్నప్పుడు సర్వశక్తిమంతుడు, ఇస్ ఆల్ మైటీ అన్న వివరాలు మనం చూస్తూ ఉంటాం. సో హిస్ సెల్ఫ్ రెవల్యూషన్, ఆయన స్వయంగా తను తాను బయలుపరుచుకున్న తీరును మనం గుర్తించడం జరుగుతూ ఉన్నది. దేవుని నామాల గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన స్వభావం ఎట్టిదో తెలుసుకుంటాం. ఆయన స్వభావం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయనలో ఇంకా నమ్మిక ఉంచడానికి మనకి ఎంతైనా అవకాశం ఉంటుంది. ప్రజలు ఎప్పుడైతే ఉదాహరణకు హాగరు దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించినప్పుడు, ఆమెని ఎవరూ కనికరించినప్పుడు, ఆమెని దేవుని కనులు చూసినప్పుడు ఆమె దేవునికి ఒక నామం ఇచ్చినట్టు చూస్తున్నాం. షీ గేవ్ గాడ్ అ నేమ్, బట్ ఇట్ ఈస్ గాడ్ హూ రివీల్ హిమ్సెల్ఫ్ టు హర్. దేవుడే తను తాను ఆమె ప్రత్యక్షపరుచుకున్న తీరును బట్టి ఆమె దేవుని ఈ విధంగా పిలిచింది. ఎల్ రోయి, నువ్వు చూచువాడవయ్యా, నీవు చూస్తా ఉన్నావు, నీవు నన్ను కరుణించి ఉన్నావు, నీ దృష్టిలో నేను దాగిలేను, యూ హ్యావ్ సీన్ మీ అని ఆమె ఇచ్చినట్టు చూస్తున్నాం. అలాగా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు చెప్పుకుంటూ పోవచ్చు. అబ్రహాం గురించి ఆలోచన చేసినట్లయితే లార్డ్ యు ఆర్ ద ప్రొవైడర్, నీవు అనుగ్రహించేవాడు. ఎలా అనుగ్రహించి ఉన్నాడు? దేవుడు తన కుమారుడైన ఇస్సాకు బదులుగా ఆయన ఒక ర్యామ్ని అనుగ్రహించినట్టు చూస్తున్నాం. సో దేవుని అనుభవించే కొలది వారు దేవుని నామాలని జ్ఞాపకం చేసుకొని ఆయన నామాలని పలికి ఆయన నామాలని గుర్తు చేసుకున్నట్టు మనం చూస్తాం. సో మనం గుర్తిస్తున్నప్పుడు మొదటిగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే గాడ్స్ నేమ్స్ ఆర్ హిస్ సెల్ఫ్ రెవల్యూషన్. ఆయన తను తాను బయలుపరుచుకున్న విధానమును బట్టి ఆయన నామాలు ఉన్నట్టు గుర్తు తెచ్చుకోవాలి. చాలా మటుకు ప్రజలు ఇచ్చారు, కొన్ని నామాలు అయితే దేవుడే తను తాను పరిచయం చేసుకున్నట్టుకు వాడుకొని ఉన్నట్టు చూస్తా ఉన్నాం. సో మొదటిగా ఆలోచించినట్లయితే ఆయన నామము అంటే ఆయన స్వభావం అయి ఉన్నది అని ఆలోచన చేశాం. రెండోది కూడా గుర్తించవచ్చు ఏంటంటే ఆయన నామము అంటున్నప్పుడు ఆయన క్రియలు, ఆయన గుణలక్షణాలు కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే ఆయన సృష్టికర్త అని, ఆయన స్వస్థపరచు దేవుడు అని, ఆ రీతిగా దావీదు అన్నట్టు ఆయన నా కాపరి అని. సో ఆ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుని నామాలు అనగా ఆయన క్రియలను వివరిస్తా ఉన్నాయి. దే ఆర్ డిస్క్రైబింగ్ హిస్ వర్క్స్. తర్వాత దేవుని నామం అన్నప్పుడు ఆయన అధికారము, ఆయన పరిశుద్ధతను ఆయన నామం వివరిస్తున్నట్టు గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన చెప్పి ఉన్నాడు, యూ షల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్. ఈ దేవుడు అనే యెహోవా నామంను నీవు వ్యర్థముగా ఉచ్చరింపజేయకూడదు, వ్యర్థంగా వాడకూడదు అని వివరించినట్టు చూస్తా ఉన్నాం. యూ షల్ నాట్ బ్లాస్ఫీమ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని నామంని చులకనగా ఎంచడానికి వీలు లేదు. యూదులైతే ఆ మాటను చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకు వారు దేవుని మాటను పలకడానికి కూడా భయపడతా ఉంటారు. వారు ఆ దేవుని మాటను రాసేటప్పుడు చాలా సెర్మోనియల్ క్లెన్జింగ్స్ గుండా వెళ్ళి వారి నామాన్ని రాస్తా ఉంటారు. వారు ఆ నామాన్ని పలకడం ఇష్టం లేకుండా అడోనాయ్ అని మరొక రీప్లేస్మెంట్ నామాన్ని కూడా
వారు పలుకుతున్నట్టు చూస్తూ ఉన్నాం. సో అంత పరిశుద్ధంగా వారు నామాన్ని ఎంచుతూ ఉంటారు. ఈ రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే దేవుని నామం ఉన్నతమైనది కనుక ఇట్ షుడ్ బి ఆనర్డ్, అది ఘనపరచదగినది అండ్ ఇట్ హ్యాస్ టు బి రెవర్డ్. మనం తప్పకుండా ఆ మర్యాద ఘనత ఇవ్వాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. అయితే ఎలాగివ్వచ్చు, ఎలా మనము దేవుని నామాన్ని వ్యర్థంగా తీసుకోకూడదు అని ఆలోచన చేస్తున్నప్పుడు కేవలము నోటి ద్వారా మాత్రమే కాదు. అవును, నోటి ద్వారా ఈ రోజు మనకు తెలుసు చాలా పదాలు దేవుని నామాన్ని ఊరికే వ్యర్థంగా వాడడం మనం చూస్తా ఉన్నాం, అది కూడా పొరపాటు అయినది. అదే రీతిగా ఇంకొంతమంది ఏదో అదొక మ్యాజికల్ ఫార్ములా లాగా దేవుని నామాన్ని ఏదో ఇన్ని నామాలు పలికితే అది ఏదో జరుగుతుంది అని అనుకుంటా ఉంటారు. అది కూడా ఒక తప్పుడు అభిప్రాయంగా మనం గుర్తించాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. మనం అదే రీతిగా అన్య పద్ధతుల నుంచి బోర చేసుకొని దేవుని నామాన్ని ఒక మ్యాజికల్ ఫార్ములా లాగా వాడినా కూడా అది పెద్ద పొరపాటుగా, అది వ్యర్థంగానే ఆయన నామాన్ని తీసుకున్నట్టు అని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొంతమంది దేవుడు చెప్పకుండానే గాడ్ టోల్డ్ మీ, దేవుడు నాకు చెప్పి ఉన్నాడు అని ఆయన నామంని వాడి ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు కూడా దట్ ఈస్ ఆల్సో టేకింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ వెయిన్. అంత మాత్రమే కాదు, బేరింగ్ హిజ్ నేమ్, ఆయన నామం ధరించుకొని వేషధారణతో కూడి ఆయన నామానికి, ఆయన నామం అంటే ఆయన స్వభావానికి భిన్నంగా మనం ప్రవర్తించినప్పుడు దట్ ఈస్ ఆల్సో టేకింగ్ గాడ్స్ నేమ్ ఇన్ వెయిన్. అది కూడా దేవుని నామాన్ని వ్యర్థంగా తీసుకున్నట్టే. గనక ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుని నామం పరిశుద్ధమైనది, అది పరిశుద్ధంగా ఎంచబడాలి. అది మాటలో మాత్రమే కాదు, మన ప్రవర్తనలో, మన క్రియలలో కూడా అని మనము స్పష్టంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. దేవుడు తన నామములను ఒకటేసారి పూర్తిగా ఆయన వివరించలేదు. హీ రివీల్డ్ ప్రోగ్రెసివ్లీ. ఆయన సృష్టి నుంచి తాను లేఖనాలలో ప్రోగ్రెసివ్ గా, అంటే మెట్టు వెంబడి మెట్టు తాను బయలుపరుచుకున్నాడు. తన స్వభావం గురించి ఆయన స్పష్టంగా బయలుపరుచుకున్నట్టు మనం గుర్తిస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, చివరికి ఈ నామములన్నిటికంటే ఉన్నతమైన నామముగా ఎంచబడ్డానికి ఈ సంపూర్ణమైన రీతిలో ఎక్కడ వివరించి ఉన్నాడు, ఎక్కడ తాను కనుపరుచుకొని ఉన్నాడు అంటే ద అల్టిమేట్ క్లైమాక్స్ ఫర్ ఆల్ ద నేమ్స్ ఇస్ ద నేమ్ ఆఫ్ జీసస్. క్రీస్తు ప్రభు వారి నామము. దెర్ ఇస్ నో అదర్ నేమ్ అండర్ హెవెన్ బై విచ్ యూ మస్ట్ బి సేవ్డ్. యేసు ప్రభు నామం కంటే మరొక ఉన్నతమైన నామము లేదు. ఆ నామం అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడినట్టు చూస్తా ఉన్నాం. ఆయన తండ్రిని సంపూర్ణంగా స్పష్టంగా మనకు బయలుపరిచి ఉన్నాడు. ఆయనలో సంపూర్ణమైన దేవుని యొక్క స్వభావము మనము కనుగొనగలుగుతా ఉన్నాం. సో ఈ దేవుని నామముల గురించి ఆలోచించినప్పుడు మనము దేవుని నామములను తెలుసుకుంటే మనకేంటండి ఉపయోగం అంటే ఆయన స్వభావం మనకు అర్థమవుతా ఉన్నది. ఆయన ఎట్టివాడో మనం గుర్తించడానికి ఎంతకైనా అవకాశం ఉంటా ఉన్నది. సో పాత నిబంధన గ్రంథంలో అనేకమైన నామాలు ఆయనకు ఆపాదించబడ్డాయి. నూతన నిబంధనలో కూడా చాలా నామాలు ఆయనకు ఆపాదించబడ్డాయి. ఈ నామాలన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే అవేవో సూత్రాలు కాదు, అదేదో మ్యాజికల్ ఫార్ములా కాదు, కానీ టు నో గాడ్ బెటర్, దేవుని ఇంకా తెలుసుకోవడానికి, ఇంకా గౌరవించడానికి, ఆయన స్వభావం అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ నామాలు తెలుసుకోవడము ఎంతైనా అవసరమని గుర్తించాలి. సో నామాలు అన్నప్పుడు ఆయన స్వభావము అని మనం ఆలోచన చేయాలి. ఈ నేమ్స్ లిస్ట్, దేవుని యొక్క నేమ్స్ యొక్క లిస్ట్ మీకు కావాలంటే యూ కెన్ మెయిల్ Saladi Sam Nehemiah. I will send it to you and I hope you will know God better by knowing his names. ఆయన నామములు తెలుసుకోవడం బట్టి ఆయనని ఇంకా మనము లోతుగా తెలుసుకోవడానికి దేవుడు మన కృప చూపించును గాక.